నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొల్పితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే ఇది వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి. అంతే, ఏది తప్పు ఉండదు, ప్రతిదాన్ని మార్చుకుందాం. రైట్ సార్. మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం అకార్డింగ్ టు సౌరమానం? రవిని ఆలంబనంగా తీసుకుంటూ, రవినే ప్రమాణంగా తీసుకుంటూ మనం చేసేది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, ఇది 11వ స్థానం, లాభస్థానం, లగ్నంలో శని. ఇది సహజంగా అంటే లగ్నం అంటేనే మన తనువు, శరీరానికి తనువుకు సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఆత్మకారకుడు కాబట్టి లగ్నాన్ని శరీరంగా తీసుకున్నాము. ఇక్కడ ఆత్మకారకుడు అయినటువంటి రవి ఎక్కడున్నాడు? 11th. 11 అనగానే లాభం. మరి ఏ లాభాలు ఇస్తుంది అంటే, రవికి కారకత్వాలు ఏమున్నాయి? రవి కారకత్వాలు అన్ని అదే ఆరోగ్యం లాభము, పేరు ప్రఖ్యాతల లాభము, సోదరులు. అంటే ఇప్పుడు 11 అంటే మామూలుగా తృతీయం సోదర స్థానం, తమ్ముడు చెల్లెళ్ళు. 11th అన్న అక్క, బ్రదర్స్, పెద్దవాళ్ళు అన్నమాట. 3 చిన్నవాళ్ళు, 11 పెద్దవాళ్ళు, ఇంకా ఫ్రెండ్స్ కూడా స్నేహితులు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవి తీసుకునేది. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభావాన్ని అధికంగా తీసుకోవడం జరుగుతుంది. సహజంగా అంటే కుంభం మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలను ఇస్తుంది. ఒరిజినల్గా ఈ సమయంలో అంటే నాకు తెలిసిన కుంభరాశికి సంబంధించిన ఒక డైరెక్టర్ సినిమా రిలీజ్ అవ్వాలి, పోస్ట్ పోన్ అయింది. ఇది అతనికి అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చి అది ఆయన అకౌంట్లో పడేది. అయినా పర్లేదు, తర్వాత కూడా మారినా కూడా ఆ విజయాన్ని సొంతం చేసుకుంటాడు. సినిమా పోస్ట్ పోన్ అయినట్టుంది కదా, జనవరిలో పడకుండా. అయినా పర్లేదు, అంటే సహజంగా తన జాతకం అద్భుతంగా ఉంది, దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ మనం తీసుకుంటే లాభంలో తీసుకుంటే
ఒకవేళ రవి బాగోకపోతే మన జాతకంలో, వ్యక్తిగత జాతకంలో రవి బాగోకపోతే స్నేహితులతో వచ్చేటువంటి వైరాలు, మనకు వచ్చినటువంటి లాభాల్లో ఇబ్బందులు, అలాగే అన్న అక్క వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన లాభస్థానంలో ఉంది కదా, అలాగే అంటే మనకి ద్వితీయంలో రాహు ఉన్నాడు. అందుకని అంటే మనం ద్వితీయంలో రాహు అనగానే వాక్కు స్థానం కొంచెం పెడసరంగా ఉంటుంది. దానివల్ల ఈ లాభం పాడైపోవచ్చు. అంటే ఇక్కడ మిగతా గ్రహాలను కూడా మనం ఆలంబనగా తీసుకోవాలి. అలాగే వ్యయంలో కురుడు, బెడ్ కంఫర్ట్స్, భార్యాభర్తల మధ్య వచ్చే ఇబ్బందులు రావచ్చు. వీటిని అంటే మిగతా వాటిని కూడా మనం కన్సిడర్లో తీసుకుని దీని ప్రకారం మనం చాలా జాగ్రత్తగా ఉంటూ వీళ్ళకి ఈ డిహైడ్రేట్ సమస్య అంటే రవి యొక్క ప్రభావం వల్ల లివరు డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ చలికాలంలో ఒకంత డిహైడ్రేషన్ ఉంటుంది. కంపల్సరీ మాయిశ్చర్ కి సంబంధించి నూనె పదార్థాలు, అంటే నూనె కాదు, అంటే ఇప్పుడు నేను నూనె పదార్థాలు అని చూసి కొబ్బరి నూనె తాగేయటం కాదు, కొబ్బరిని విరివిగా తీసుకోవటం, నువ్వుల నూనె బదులు నువ్వుల్ని విశేషంగా తీసుకోవటం ఈ డిసెంబర్ బాగా అవసరం వాళ్ళకి. అలాగే బెండకాయలు మనం విరివిగా తీసుకోవాలి. సోక్ చేసిన బెండకాయలు వాటర్ని ఉదయం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సహజ లాభస్థానం అది ఒరిజినల్గా, అంటే లాభాలు విపరీతంగా ఉంటాయి. ఇంకా బాగుండాలి అని కోరుకుంటే మీరు ఆరాధన చేసుకోవచ్చు. మనం రవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ హనుమంతుల వారి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో హనుమంతుల వారికి సంబంధించిన ఏదో రాముల వారికి హనుమంతుల వారు దొరకడం కూడా ఈ మాసంలోనే జరిగినట్టు కనపడటం. ఆ హనుమంతుల వారి ఆరాధన చేస్తే ఆయన వాయువేగంతో మనకు జరిగే పనులన్నింటినీ లాభాలని సంజీవని పర్వతంలా తీసుకొచ్చి మన దగ్గర పెడతాడు అని చెప్పచ్చు. హనుమంతుల ఆరాధన విశేషంగా చేసుకోవటం శ్రేయోదాయకం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకంత జాగ్రత్త వహించాల్సినటువంటి మాసం. లాభాలు రావాలి అనుకున్నప్పుడు కొంచెం రాహు రీత్యా కొంచెం నోరుని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వస్తుంటే తగ్గిపోవటం, సమన్వయించుకోవటం. తగ్గితే తప్పే ఉంది, భార్య దగ్గరే కదా. ఒకవేళ భార్య తగ్గాల్సి వచ్చింది, భర్త దగ్గరే కదా అని అన్వయించుకోవటం, ఆరాధనలు బాగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మితలు.